విన్నవించుకుంటున్నాను. మంచి గుణాలు ఉన్న సాయియే దోషాలు కనిపించినా వారివి. నేను సాయి చేతిలోని సూత్రం ఆడించినట్లు ఆడే బొమ్మను మాత్రమే. సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల విచిత్రమైన రంగురంగు దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తారు. ఇక ఈ ప్రస్తావన చాలిస్తాను. క్రొత్త కథ విశేషమేమిటా అని శ్రోతలు ఉత్సుకతో ఉన్నారు కదూ. ఇప్పుడు గురువు మరియు వారి భక్తుల మహిమను గానం చేస్తాను. గత అధ్యాయాన్ని ముగించేటప్పుడు తర్వాతి అధ్యాయంలో స్మరణకు వచ్చిన దానిని నేను చెప్తానని అన్నాను. అట్లే ఇప్పుడు స్మరించిన దాన్ని వినండి. మధురమైన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా ఆలకించాలి. భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషం. కన్నతల్లికి పసిబిడ్డలపై ప్రేమ. అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్నతల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు? శరీరంతో షిరిడీలో వ్యవహరిస్తున్నా వారు త్రిలోకాల్లో సంచరిస్తుంటారు. ఈ విషయంలోని మధుర వృత్తాంతాన్ని ప్రశాంతంగా వినండి. సాయి పాదాల యందు నిష్టగల భక్త శ్రేష్ఠుడు బాలా సాహెబుదేవు అతని తల్లి అందరికీ శుభం కలగాలని నిష్టగా వ్రతాలను ఆచరించేది. ఆమె అనేక వ్రతాలను ఆచరించింది. కానీ వ్రత సమాప్తికి ఉద్యాపన మిగిలిపోయింది. వ్రతాలన్నీ ముగిశాక ఉద్యాపన చెయ్యాలి. లేకపోతే అసంపూర్తిగా చేసిన వ్రతానికి పుణ్యం కలగదు. వ్రతాలు 25-30 ఉంటాయి. వీని ఉద్యాపనకు దేవు 100-200 బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించాడు. ఉద్యాపనకు ఒక అతిథిని నిర్ణయించుకొని ఈ ఉద్యాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోగుకు ఉత్తరం రాశాడు. మీరు రాకపోతే ఈ ఉద్యాపన పూర్తి కాదు. ఈ నా ప్రార్థనను మన్నిస్తే ఈ దీనుడు కృతజ్ఞుడై ఉంటాడు. నేను ప్రభుత్వ ఉద్యోగిని. పొట్ట కోసం నౌకరీ చేసుకుంటాను. పరమార్థాన్ని కూడా సాధించుకోవాలనే నా తపన. మీకు ఇదంతా తెలుసు. డహాను